అయ్యగారు గుడ్ మార్నింగ్ అయ్యగారు. ప్రైజ్ లార్డ్. సారీ అండి. నేను ఇట్స్ సర్దుకుంటున్నాను. ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి బాబీ అన్న రెడీగా ఉన్నారు. బాబీ రత్నాకర్ గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి. స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి షీలా మరియు బాబీ గార్లకు 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. వారిని వాక్యం చెప్పడానికి ఆహ్వానిస్తున్నా అండి. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రైజ్ ద లార్డ్ అండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు, వందనములు తెలియజేసుకొనిచున్నానండి. నా వాయిస్ క్లియర్గా ఉందమ్మా? క్లియర్. ప్రైజ్ గాడ్. మరి నేను ఇంకా బాపట్లలో ఉన్నానండి. ఇదే ఫస్ట్ టైం ఇన్ని రోజులు ఇక్కడ ఉండటం. మ్యారేజ్కి వెళ్ళాము నిన్న. నూజివీడు దగ్గర బిస్సన్నపేట అంట. అది చాలా దూరం. అది నిన్న వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. నేనే డ్రైవింగ్ చేశాను. మా కజిన్, మా మేనత్త కూతురు, మాకు ఒక పెద్దక్క, తను అలాగే మేము జాయింట్ ఫ్యామిలీగా పెరిగాం చిన్నప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఉన్నాను బాపట్లలో. రోజు తెనాలి, లేకపోతే తెనాలి అనమాట పెళ్ళి. మీరు ప్రార్థిస్తున్న సహోదరి శాంతి అని, తను మరొక కజిన్, వాళ్ళ అమ్మాయి పెళ్ళి నిన్న. పెళ్లి కొడుకు విస్సన్నపేట. అయితే మరి ఈరోజు కూడా మళ్ళీ తెనాలి వెళ్ళాలి రిసెప్షన్కి. వీటన్నిటి కోసం కాదు, కానీ ఎందుకో నాకు ఇక్కడ ఉండాలనిపించింది కొన్ని రోజులు. కొద్దిగా అలాగ జస్ట్ రిలాక్స్ అవ్వాలనిపించింది. నేను వేదవాక్యం గారి దగ్గరికి వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాను ప్రక్కనే, కానీ అవ్వలేదు. నాకు చాలా జలుబు చేసేసింది ఆ రోజు. సహోదరి ఫోన్ చేశారు, కానీ నేను ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను. ఎందుకంటే బాగా జలుబు పట్టేసి ఒకలాగా ఉందన్నమాట నాకు. దేవుని చిత్తం అయితే ఈరోజు కానీ రేపు కానీ వెళ్ళాలని అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. నా కోసం, మరి మా కుటుంబం కోసం మీరు నిత్యం ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనల వల్లే మేము క్షేమంగా ఉన్నాం. మరి దేవునిలో మరి భ్రష్టులైపోకుండా ఉన్నాం, కనికరించబడతా ఉన్నాం మీ ప్రేయర్స్ వల్లే. మరి తెల్లవారి 3 గంటల నుంచి మరి మన సహోదరులు ఎంతో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు మన కోసం, పేరు పేరున. మరి మీలో ఎవరైనా లెగవగలిగితే జాయిన్ అవ్వమని నేను ప్రభు పేరిట ప్రోత్సహిస్తున్నాను. నేను నా లైఫ్లో యంగ్గా ఉన్నప్పుడు, కోర్స్ ఇప్పుడు యంగే, కానీ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ పడుకునేవాడిని. ఎక్కువ పడుకుంటూ అంటే నాకులాగా ఎవరు పడుకొని ఉండరు. మా ఫాదర్ నన్ను లేపేవారు కాదు పడుకొని ఉంటే, కానీ లేచిన తర్వాత తిట్టేవారు. అయితే మరి లైఫ్లో ఎక్కువ పడుకున్నాను నేను. కనుక ప్రార్థన చేసుకున్నాను ఒకసారి, ప్రభువా తక్కువ టైం పడుకుని అది సరిపోయేటట్టు చేయండి అని. దేవుని మహాకృపను బట్టి నాకు సరిగ్గా నిద్ర పట్టదు. మీలో ఎవరికైనా నిద్ర పట్టకపోతే మీరు చాలా సంతోషించవలసిన విషయం ఇది. ఏం భయపడద్దు, బాధపడద్దు, మనకేం అవ్వదు. నిద్ర పట్టకపోతే దానికి తాలూకా పర్యవసానాలు ఉంటాయి, కానీ పెద్ద మనం అవేం చేయలేవు మనల్ని. ఎందుకంటే దానికి దేవుడు మనకి చక్కటి ప్రణాళికలు, కొంత రికవర్ అవటానికి కూడా కృప ఇస్తారు. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే 3 గంటలకి స్టార్ట్ అవుతుంది మన విజ్ఞాపన ప్రేయరు ప్రార్థన. సిస్టర్స్ అందరూ జాన్సన్ ఆధ్వర్యంలో. మరి దయచేసి జాయిన్ అవ్వాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. నాకు ఒక మెంటర్ ఉండేవారు, ఆయన ఇప్పటికీ ఉన్నారు. ఆయనకి 77 అనుకుంటా. ఆయనకి కూడా నిద్ర పట్టదు. బాబీ నీకులాగే నాకు కూడా స్లీప్ ఇష్యూస్ ఉన్నాయి అన్నాడు. ఆయనతో నేను ట్రావెల్ చేశాను ఒకసారి, 2 సార్లు చేశాను. అయితే ఆయన మాటికి మధ్యరాత్రిలో లెగుస్తూ ఉంటాడు. లేచినప్పుడల్లా ఒక పాట పెట్టుకుంటాడు మొబైల్లో, తర్వాత ఒక బైబిల్ చదువుకుంటాడు కాసేపు, మళ్ళీ కాసేపు పడుకుంటాడు అనమాట. అలాగా కొంచెం సేపు ముక్కలుగా పడుకుంటాడు అతను. డే అంతా కూడా తిరుగుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ నాకు టైం అని చెప్పి మళ్ళీ వెళ్ళి పడుకొని వస్తాడు, ఒక హాఫ్ అన్ అవర్. సో ఆయన
రౌండ్ ద క్లాక్ తను అడ్జస్ట్ చేసుకుంటున్నాడు తన బాడీని. అది గమనించాను నేను. సో అలా చేయొచ్చు మనం. దేవునిలో మరి ఒక్కొక్కసారి ఇంటర్నేషనల్గా ప్రయాణికులు సిస్టర్ వత్సల గారికి తెలుస్తుంది. టైమ్ జోన్స్ డిఫరెన్స్ ఉంటుంది. జానీ కూడా మరి ఆఫ్రికాలో ఉన్నాడు. నిన్న సహోదరి రీటా ఐరిన్ గారు లండన్ నుంచి మాట్లాడారు. ఈ టైమ్ జోన్స్ డిఫరెన్స్లో కూడా నిద్ర మొత్తం, స్లీప్ సైకిల్ మొత్తం దెబ్బతింటుంది. అయితే ఆ టైమ్స్లో కూడా మరి పౌలు కూడా చూడండి, పౌలు ఖండాంతర ప్రయాణాలు చేశాడు. టైమ్ జోన్స్ చాలా మారిపోయాయి. ఎలా అడ్జస్ట్ చేసుకున్నాడా అనిపిస్తుంది నాకు. తర్వాత టెంపరేచర్స్ ఎక్కడ కూడా తన పత్రికల్లో నాకు చాలా చల్లగా ఉంది, ఇక్కడ మైనస్లో ఉంది, అట్లాంటివి ఏమి ఉండవు. ఒకే దగ్గర మాత్రం కోట్ తెమ్మని తిమోతికి రాస్తాడు. సో అట్లాగా అడ్జస్ట్ అయిపోతున్న సేవకుల్ని నేను చూసినప్పుడు అనిపించింది, మనం కూడా స్లీప్ సైకిల్ని కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు, దాని గురించి ఎక్కువ వరి అవ్వకూడదు అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం నుంచి ధ్యానం చేసుకుందాం. ఇది చాలాసార్లు చదివాను నేను. ఈ అధ్యాయం నాకు చాలా ఉపయోగపడింది. కొన్ని తలంపులు మీతో పంచుకొని నేను ముగిస్తాను క్లుప్తంగా. మరి మీ అందరూ క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం. అందరూ ఎవరికి వాళ్ళు మనదైన రీతిలో క్రిస్మస్ పండుగ సీజన్ మనం రెడీ అవుతా ఉన్నాం. రకరకాల సెమీ క్రిస్మస్లు, అలాగే మరి బట్టలు కొనుక్కోవాలని, తర్వాత ఎవరికి ఎవరికి ఎవరి విధానంలో వాళ్ళు మనం పండుగ చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఒక్కొక్కసారి కొంతమంది మన కుటుంబాల్లోనే లేకపోతే మన స్నేహితుల్లోనే, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వెరీ గుడ్ ఫ్రెండ్. తను ఒకసారి ఏం చెప్పాడంటే, క్రిస్మస్ టైంలో నాకెందుకో దిగులుగా ఉండటం ఇష్టం అని చెప్పాడు. నాకు వింత అనిపించింది. క్రిస్మస్ టైంలో ఎవరైనా సంతోషంగా ఉంటారు కదా, దిగులుగా ఉండటం ఇష్టం అంట ఆయనకి. గ్లూమీగా అలాగా దిగులుగా ఉండటం నాకు ఇష్టం అన్నాడు. నేను ఎందుకు ఏంటి అని నేను అడగలేదు, ఎందుకంటే అది చాలా లోతైన హృదయంలో నుంచి వస్తున్న ఒక మాట అని నాకు అర్థమైంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. సమ్ పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. కొంతమంది డ్యాన్స్ వేస్తారు. డ్యాన్స్ అంటే ఈ ఒకలాంటి డ్యాన్స్ కాదు, నిజంగా ఫ్యామిలీలో కలిసి. యాక్చువల్లీ గీతక్క డ్యాన్స్ వేస్తారు, మీకు తెలుసో లేదో. గీతక్క ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్. వాళ్ళ మేనకోడలు వచ్చినప్పుడు కెనడా నుంచి వీళ్ళిద్దరూ ఏదైనా అకేషన్లో డ్యాన్స్ వేస్తారు. పాపం ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వల్ల వేయలేకపోతున్నారు. సారీ అక్క, మీరు డాన్సర్ అని చెప్పడానికి చెప్తున్నాను. సో కొంతమంది డ్యాన్స్ వేస్తారు, కొంతమంది మంచి బిర్యానీలు అన్నీ వండుకొని తింటారు, కేక్స్ చేసుకుంటారు, క్రిస్మస్ ట్రీ పెడతారు, బట్టలు కొనుక్కుంటారు, చాలా సెలబ్రేట్ చేస్తారు. కానీ కొంతమంది దిగులుగా ఉండటానికి చూస్తారు. ఎన్ని మిక్స్ అనిపించింది క్రిస్మస్ అంటే. సో క్రిస్మస్ సందర్భంలో ఎన్ని సందేశాలు మనం వింటున్నాం, ఎంత ఐశ్వర్యం మన మనసులోకి వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వండర్ఫుల్. సో ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో ఒక 17 వర్సెస్ ఉన్నాయి. మనం ధ్యానం చేసుకుందాం, చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడా ప్రభువా, తెల్లవారి ఈ క్రొత్త దినము నాయన మీకు స్తోత్రములు. మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన, మమ్మల్ని మాటి మాటికి నాయన ఒక ఆలయం మీదకి వస్తూ పోతూ ఉండే ఒక నాయన స్పిరిట్ లాగా, మీరు హోలీ స్పిరిట్ లాగా, హోలీ స్పిరిట్ ప్రభువా, మీరు మా మీదకి వస్తూ పోతూ మాలో నివాసం చేస్తూ మమ్మల్ని అభిషేకిస్తూ నాయన తండ్రి, మమ్మల్ని శక్తితో నింపుతూ ప్రభువా, మమ్మల్ని కటాక్షిస్తూ మాకు ఆయుష్ పొడిగిస్తూ నాయన నిన్ను గురించి బయలుపరుచుకుంటూ ఎంత సాహసంగా మమ్మల్ని నడిపిస్తున్నారు. మీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. మరి ఒకసారి మీ వైపు చూస్తున్నాం తెల్లవారి నాయన. మా కొరకు మీరు దాచించిన మేలు గొప్పది. నరుల ముందు నిన్ను ఆశ్రయించిన వారి కొరకు నువ్వు దాచించే మేలు బహు గొప్పది నాయన. మీకు స్తోత్రములు నాయన. దాగి ఉండద్దు ప్రభువా, మరొకసారి బయలుపరచుకోమని వేడుకొనిచున్నాను. యేసు క్రీస్తు నామములో నన్ను మమ్మల్ని కటాక్షించండి. నీ రక్తంలో నన్ను కడగండి నాయన. ప్రతి ఒక్కరిని రక్తంలో నాయన కవరింగ్లో ఉంచమని వేడుకొనిచున్నాం. నీ రక్తపు కవరింగ్ గురించి మాకు బయలుపరచమని వేడుకొనిచున్నాం. నీ రక్తంలో నన్ను మమ్మల్ని కడగమని వేడుకొనిచు, నీ చిత్తమైతే నన్ను వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఇర్మియా గ్రంథము మనకి, నేను అంతకుముందు కూడా దీని బ్యాక్గ్రౌండ్ చెప్పాను.
ఇర్మియా, నహూము, హబ్బకుకు, జఫన్యా వీళ్ళు సమకాలికులు. ఇర్మియా ప్రవచిస్తా ఉన్నప్పుడు నహూము, హబ్బకుకు, జఫన్యా. అయితే 2వ రాజులు 22వ అధ్యాయం 1వ వచనం నుంచి యోషియా అనే ఒక రాజు ఒకసారి చాలా చిన్నప్పుడే రాజు అవుతాడు తను. 2వ రాజులు ఎవరైనా చదువుతారమ్మా? 2 కింగ్స్ 22:1. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని చాలమ్మా. యోషియా అన్న రాజుని మనం గుర్తుపెట్టుకుందాం. యోషియా ఆ టైంలో దేవుడు పిలిపిచ్చాడు ఇర్మియాకి. దేవుడు నన్ను పిలిచాడు అని అనుకుంటాం కదా మనం. ఒక మాట వింటాం, గాడ్స్ కాలింగ్ అని. దేవుడు నన్ను పిలిచాడు, గాడ్ కాల్డ్ మీ ఫర్ మినిస్ట్రీ అనుకుంటాం కదా. అయితే ఆస్ గిన్నిస్ అనే ఒక అతను ఒక బుక్ రాశాడు, ద కాల్ అని. అంత ముందు కూడా చెప్పాను ఏంటంటే, పిలుపు అనేది తల్లి గర్భంలో ఫామ్ అవుతుందంట. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము తల్లి గర్భంలో ఏర్పడతాం అనమాట. అంతవరకు తల్లి గర్భము ఖాళీగా ఉన్న గర్భంలో ఒక శిశువు ఎప్పుడు ఏర్పడతాడంట, ఎప్పుడు ఫామ్ అవుతాడంట? దేవుడు పిలిచినప్పుడు. సో కాలింగ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందండి. అందుకనే ఇర్మియా గ్రంథంలో తల్లి గర్భంలో నీవు నన్ను రూపింపక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు నన్ను ఎరిగి ఉన్నావు అంటే. ఆ మాట చదువుదామా? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం చదువుతారు ఒకసారి. ఇర్మియా 1లో ఫస్ట్లోనే ఉంటుంది అది. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా 4వ వచనం చదవండి అమ్మా. ఇర్మియా 1:4. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఇంకా ముందే అంటున్నాడు అసలు గర్భంలో. మరొకసారి చదవండి అమ్మా ఆ మాట. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఎస్, మనం ఏదో అనుకుంటాం కొంతమంది. ఒక్కొక్కసారి ఏంటి, మొన్న ఒక బ్రదర్ అంటున్నాడు, రెండోసారి నాకు కూతురు పుట్టినప్పుడు మా మామగారు అయ్యో కూతురే పుట్టింది బాబు అన్నప్పుడు నేను చాలా బాధపడ్డానండి. విశ్వాసలంగా మనం అలాగ అనుకోకూడదు కదా, కూతురైతే ఏంటి అని నాకు ఇప్పుడు అర్థమవుతుందండి. కూతురు పుడితే దాని యొక్క మనకి ఎలా ఉంటుందో దాని ప్రభావం. అంటే పెళ్లిలో అల్లుడి గారి తాలూకా ఫ్యామిలీ డామినేట్ చేస్తున్నారు ఆయన్ని. అది సహించలేకపోయాడు ఆయన. అదే నాకు కొడుకు అయితే నేను డామినేట్ చేస్తాను కదా అంటున్నాడు. కానీ దేవుడు ఒక ఒక చైల్డ్ గర్భంలో ఏర్పడటం అంటే ఆయన చిత్తం లేకుండా అవ్వదు. ఒకసారి ఒక నేవల్ ఆఫీసర్, తనకి చిల్డ్రన్ లేరు. ఆయన దేవుని నమ్ముకోలేదు, ఆవిడ నమ్ముకున్నారు. మేము ఆర్ఫనేజ్ అనేసరికి మా దగ్గరికి వస్తుంటారు, ఎందుకంటే మేము ఏమన్నా చిల్డ్రన్ని దత్తత ఇస్తామేమోనని. మేము చెప్తాం అది మా పని కాదు, మేము ఓన్లీ పిల్లల్ని చూసుకుంటాం, దత్తత కేంద్రం కాదు ఇదని చాలామందికి చెప్తుండే ఎవరైనా వచ్చినా. అయితే వాళ్ళు వచ్చి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, మా బంధువుల ద్వారా వచ్చారనమాట. ప్రపంచం అంతా తిరిగారంట ఒక చైల్డ్ కోసం. అతను మర్చెంట్ నేవీలో పనిచేస్తాడు. అతని దగ్గర విపరీతమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి. రష్యా కూడా ట్రై చేశాడంట, రష్యాలో కూడా. అతనికి అవ్వలేదు. సరే ఎక్కడో ఒక పాస్టర్ గారు ఏదో ఇంకా పెంచలేక నా 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 చివరి బిడ్డని మీరు పెంచుకుంటారా, నేను ఇచ్చేస్తానని చెప్పాడట ఎక్కడో మారుమూల. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాస్టర్ గారి భార్య, నేను ఇవ్వలేను, నేనేదో ఇద్దాం అనుకున్నాను కానీ నేను సపరేట్ అవ్వలేను నా చైల్డ్ గురించి అంటే, అక్కడికి వెళ్ళి ఆమె చాలా బోరు నేర్చింది. ఆ నేవల్ ఆఫీసర్ గారి భార్య చెప్తుందనమాట, బ్రదర్ ఈ కోడికి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, ఆ మేకకి ఇచ్చాడు, ఆ జింకకి ఇచ్చాడు, ఆ పక్షికి ఇచ్చాడు, నాకెందుకు ఇవ్వలేదు అని అడుగుతుంది మా దగ్గరికి వచ్చి. ఇట్లా జరిగింది, పాస్టర్ గారు ఇస్తాడంటే మేము ఎంతో ఆశపడి వెళ్ళాం. వాళ్ళు పెంచలేకపోతున్నారంట, పేద పాస్టర్ గారు అంట ఆయన. సరే నేను ఆమెని ఏం చెప్తాం ఆమెకి? ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక చైల్డ్ పుట్టడం అంటే, తల్లి గర్భంలో ఏర్పడటం అంటే అది దేవుని పిలిపే. దేవుడు పిలిచినప్పుడు
when God calls, we will be formed in the mother's womb. నీవు నేను తల్లి గర్భములో ఎప్పుడు ఫామ్ అయ్యామంటే ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్. అదేదో అనుకోకుండా జరిగింది కాదు. ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంట్ అట్ ఆల్. దేవుడు అంటున్నాడు చూడండి, నేను గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. మన పేరెంట్స్కి మనం తెలియదు, కానీ ఇప్పుడు నా రెండవ పాప ఐ థింక్ షీఈ్ ఇన్ 8th month ప్రెగ్నెంట్. తన గర్భములో ఉన్నది బాయ్ గర్ల్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి గర్ల్ బేబీ కావాలంట, కానీ ఆశపడుతున్నారు. అసలు బాయ్ గర్ల్ చెప్పరు కదా డాక్టర్స్. అయితే దేవుడికి తెలుసంట గర్భంలో రూపింపబడక మునిపే. గర్భంలో మోస్తున్న తల్లికి తెలియదు, బాయ్ గర్ల్ కూడా తెలియదు, కానీ దేవుడికి తెలుసంట. నిన్ను రూపింపక మునిపే, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ప్రతిష్ఠించితిని అన్న వర్డ్ చాలా స్ట్రాంగ్ వర్డ్, చాలా బలమైన వర్డ్. దేవుడు ప్రతిష్ఠించినప్పుడు జీవితం అంతా ఒక నీడలాగా వెంటాడుతుంది. ఆ ప్రతిష్ఠించబడిన స్థితి మనం ఎక్కడున్నా సరే అది వెంటాడుతూ ఉంటుంది. ఓకే, ఇట్లాంటి పిలుపు ఇర్మియా కలిగి ఉన్నాడు. ఈ పిలుపు ఆయన పని విషయంలో, తన కార్యాలయం విషయంలో వచ్చేసరికి ఈ 22వ అధ్యాయం చదివాం కదా, 2 రాజులు 22వ అధ్యాయం. యోషియా అనే ఒక కింగ్ చాలా చిన్న వయసులో, మనకు తెలుసు తన స్టోరీ. 8 సంవత్సరాలు అప్పుడే తను కింగ్ అవుతాడు. ఇంచుమించు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు తను ధర్మశాస్త్రం ఆ యొక్క ఆలయంలో తనకు దొరుకుతుంది. ఆలయాన్ని కంప్లీట్గా వాళ్ళు డిస్ఫంక్షనల్గా ఉంచుతారు. అంత ఫంక్షనల్గా ఉండదు, అంత ఆ కార్యక్రమాలు అంత జరుగుతూ ఉండవు అప్పుడు. ఆ యొక్క దేశంలో బాగా విగ్రహారాధన. మరి ఒక భార్య తన భర్తకి అపనమ్మకంగా ఏ విధంగా ఉంటుందో అలాగే ఇశ్రాయేలీలు దేవుని పట్ల అలాగున్నారు. అలాంటి సమయాల్లో యోషియా అనే రాజుకి ధర్మశాస్త్రం దొరుకుతుంది. తన దేశం అంతటిని కూడా బాగా రీఫార్మ్ చేస్తాడు, దిద్దుబాటు చేస్తాడు ఆ రాజు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రాజు సమయంలో ఈ ఇర్మియాకి దేవుడు మాట్లాడతాడు. ఫస్ట్ టైం పిలుస్తాడు ఇర్మియాని. నేను నిన్ను గర్భంలోనే ఏర్పాటు చేసుకున్నాను, నేను పిలిస్తేనే నువ్వు ఫామ్ అయ్యావు, నువ్వు నాకు ముందే తెలుసు. నీ పని ఏంటంటే నువ్వు ప్రవచించాలి, నువ్వు ప్రవక్తగా ఉండాలి. 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. అమ్మ చదువుతారా? 1:17. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. చదవండి, ఇంకా 18, 19 కూడా చదవండి. యోధారాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఎత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. థ్యాంక్స్ అమ్మా. ఈ బ్యాక్గ్రౌండ్ తోటి మనం ఇర్మియా 12వ అధ్యాయము చదువుకుందాం. ఇర్మియా 12, ఈ 12 అధ్యాయాలు కూడా ఇర్మియా ఏం చేస్తున్నాడంటే దేవుడు ఇర్మియాని వాడుకొని ఇశ్రాయేలీలతోటి, యూదా వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మీరు తిరగండి దేవుని వైపు, ఎందుకంటే శత్రు రాజులు, శత్రు బలాలు రెడీగా ఉన్నారు మీ మీదకి దండయాత్ర చేసి మిమ్మల్ని చెరబట్టుకుపోవడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మారు మనసు పొందండి. రకరకాల దర్శనాలు దేవుడు చూపించి రకరకాలైన రీతిలో ఆ ప్రజలతోటి మాట్లాడుతున్నాడు. మీరు ఇప్పటికైనా దేవుణ్ణి స్మరించుకోండి. మరి ఒక్క విషయం మనం గమనిద్దాం. మనలో చాలామందికి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 వచనాలు చూసేసరికి మనకి భయం పుడుతుంది. ఒకసారి చూద్దాం. నాకు చాలా భయం వేసింది. ఒకసారి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1 వచనాలు చదువుతారమ్మా? కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును,
నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదము. ఇంకా దేవుడు చదవండి. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగు చేయుదుము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును తాగి చాలు. ఈ వాక్యము చదివినప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అన్నది చాలా మందికి భయమేస్తది. ఇది విన్నప్పుడు కూడా. నేను అసలు ఎలాంటి స్థితిలో ఉన్నాను నా రక్షణ జీవితంలో? అమ్మో! నేను మళ్ళీ నన్ను అసాధ్యమేమో దేవుడు నేను చాలా భయపడ్డాను కొంతకాలం క్రితం. అయితే నాకు దేవుడు సహాయం చేశారు. ఎట్లా అంటే, ఎంతవరకైతే దేవుని ఆత్మ మనల్ని ఒప్పిస్తా ఉంటారో, మనం ఎంతవరకు దేవుని ఆత్మ చేత ఒప్పించబడుతూ ఉంటామో, అంతవరకు మనం క్షేమంగా ఉన్నామని అర్థం. ఒకవేళ పాపాల విషయంలో మనకి బాధ కలుగుతా ఉంటే, ఇక్కడ చూసారా? హెబ్రీ 6:5 దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, కిందన ఫుట్ నోట్లో రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచుతున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఇలాంటి పరిస్థితిలో నేనున్నానా? దేవుడు నన్ను మారు మనసు పొందుటకు మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట ఇంపాసిబుల్ అంటున్నాడు. అసాధ్యం, అసలు జరిగే పని కాదని. అలాంటి స్థితిలో నేనున్నానా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎవరికైనా జీవితంలో ఒకసారైనా ఈ భయం కలుగుతుంది. అలాంటప్పుడు మనం ఎట్లా చెక్ చేసుకోవాలంటే, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యమైన ఒక పని ఏంటంటే పాపం గురించి మనల్ని ఒప్పింపచేయటం. ప్రియుడా, నీవు అన్ని విషయంలో వర్ధిల్లుతున్నట్లు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా అని అంటది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నేను కోరుచున్నాను అంటాడు యోహాను. తన యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఒక ఎల్డర్కి రాస్తూ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని. ఆత్మ మన హ్యూమన్ స్పిరిట్. ఆత్మ అంటే ఏంటి? మనిషి మనస్తత్వం, మనిషిలో ఉన్న సమస్త కాంటెంట్ అన్నమాట. దేవుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రత్నాకర్, స్పిరిట్ ఆఫ్ రత్నాకర్ అని ఒకటి. నేను ఒక ఆత్మని, నా దేహంలో నేను జీవిస్తూ ఉన్నాను. ఈ దేహాన్ని విడిచిపెట్టి నేను ఒకరోజు ప్రభు దగ్గరికి వెళ్తాను. సో మనం యాక్చువల్గా మనుషులు అనేది దేవుడు పెట్టిన ఒక మనిషి ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. నీ ఆత్మ వర్ధిల్లాలంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములు ఉంటాయట. నీ ఆత్మ ఎంతవరకు వర్ధిల్లుతుందో అంతవరకు బయట కూడా ఉంటుంది. దిస్ ఈజ్ రేషియో, శాతం అనమాట. ఒక 50% నీ ఆత్మ వర్ధిల్లుతా ఉంటే బయట కూడా నువ్వు అంతే ఉంటావు. ఇది దేవుని వాక్యంలో ఉంది ఇది. సో ఆత్మ వర్ధిల్లాలంటే చాలా ప్రాథమికమైన ఒక విషయం ఏంటంటే, మన పాపముల విషయమే మనం ఒప్పింపబడాలి. అది పరిశుద్ధాత్మని యొక్క కార్యం. ఎంతవరకు అయితే నీ జీవితంలో నీ ఒప్పుకుంటా ఉంటావో పాపం గురించి ఒక లోతైన ఒప్పుకోలు. మరి వాక్యంలో ఏం సెలవిస్తుందంటే, మనం ప్రార్థించినప్పుడు మన హృదయం మన మీద నింద మోపుతా ఉంటుంది కదా. అది చేసావు, ఇది చేసావు, ఇలా మాట్లాడావు, అలా మాట్లాడావు, ఇవన్నీ కూడా. అవన్నీ ఒప్పుకున్న తర్వాత మనకి ఇంక ఒప్పుకోవడానికి ఏమీ లేదు అన్న పరిస్థితుల్లో అప్పుడు దేవుని వాక్యము మనకి పనికొస్తామట. ఆ తర్వాత దేవుని వాక్యం చేత మనం ఒప్పించబడుతుంటాం మనకి ఎన్నడూ తెలియని విషయాలు. ఈ ప్రక్రియ ఎంతవరకు అయితే నీ జీవితంలో నా జీవితంలో ఉంటుందో మనం క్షేమంగా ప్రభువులో ఉన్నామని అర్థం. ఇదే కొండ గుర్తు. సో ఇక్కడ ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో వాళ్ళ కోసం దేవుడు ఒక ప్లాన్ వేసేసాడు. వీళ్ళు సరిగ్గా లేరు, నిబంధన విషయంలో నమ్మకంగా లేరు. తర్వాత విగ్రహారాధన అంటే దేవుడికి చాలా చాలా ఇష్టమైన విషయం.
అన్నిటికంటే ఎక్కువ ఆయన బాధపడేది విగ్రహారాధన. మనం విగ్రహారాధన చేస్తే ఆయన చాలా చాలా ఆయనకి హృదయం బాగా వేదన పడిపోతుంది. ఎట్లా అంటే ఇర్మియా గ్రంథంలో ఎక్కువగా అదే పోలుస్తాడు. ఈ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఒక భార్యగా పోలుస్తాడు, దేవుణ్ణి భర్తగా పోలుస్తాడు. ఒక భార్య తన భర్తకి ద్రోహం చేసిందనుకోండి, అంత సమానం అంట. ఇశ్రాయేలీలు కానీ మనం కానీ విగ్రహారాధన చేస్తే, వీళ్ళందరూ విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం ప్రారంభంలో రకరకాల టైప్స్లో చేస్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం విగ్రహారాధన నేరుగా చేయకపోవచ్చు, కానీ ఈ విషయాలు మీరు చాలాసార్లు వినుంటారు. కానీ మరొకసారి దీన మనసుతోటి వినయంగా నేను జ్ఞాపకం చేస్తాను. మన జీవితాల్లో విగ్రహాలు ఉండటానికి అవకాశం ఉంది. ఏ విధంగా విగ్రహాలు ఉంటారంటే, మనుషుల రూపంలో, స్పోర్ట్స్ అవ్వచ్చు, కార్స్ అవ్వచ్చు, వస్తు రూపంలో, హౌసెస్ అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, నగలు అవ్వచ్చు, తర్వాత చిల్డ్రన్ అవ్వచ్చు, తర్వాత ఎనీథింగ్ దట్ వీ లవ్ మోర్ దాన్ గాడ్. దేవుణ్ణి మనం ప్రేమించకుండా దేవుని కంటే ఎక్కువగా ఏదన్నా ప్రేమిస్తున్నామేమో, అది విగ్రహం అని మనకు తెలుసు. ఇలాంటి స్థితిలో కానీ మనం ఉంటే, దేవుడికి మనం ఒక భార్య భర్తకి ఏ విధంగా ద్రోహం చేసిందో అట్లా ద్రోహం చేస్తున్నట్టని ఇర్మియా చాలా ఘోషిస్తూ ఉంటాడు. ఇప్పటికైనా మారు మనసు పొంది తిరగండి అని చెప్పి పంపిస్తున్నాడు ఇర్మియాని ఆ యొక్క ఇశ్రాయేలీల ప్రజల్లోకి, యూదా ప్రజల్లోకి. ఎప్పుడైనా సరే దేవుడు చాలా జాగ్రత్తగా రెండు ప్యారలల్గా నడిపిస్తుంటాడు. తన సంఘ రక్షణ చరిత్ర, సాల్వేషన్ హిస్టరీ నడిపిస్తూ ఉంటాడు ప్రభు. రక్షణ చరిత్ర నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రక్షణ చరిత్రలో కీలక అంశం ఏంటంటే రాజకీయ కోణం. మనం ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆ ప్రధానమంత్రి ఉన్నాడు, బయట ఈ రాజు ఉన్నాడు, ఆ గవర్నమెంట్ ఉంది, అమెరికా, నార్త్ కొరియా, రష్యా, ఉక్రెయిన్, ఇవన్నీ మనం ఇస్రాయెల్ కంట్రీ, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఎవరికి తోచిన రీతిలో మనం మన యొక్క స్పిరిచువల్ అండర్స్టాండింగ్కి అలైన్ చేసుకోవడానికి చూస్తుంటాం. రకరకాల హెల్ప్స్ ద్వారా ఇంటర్ప్రెట్ చేయటానికి చూస్తాం. దాని భావాన్ని, రాజకీయ పరిస్థితుల్ని ఆత్మ సంబంధమైన ఈ రక్షణ విషయాల్లో ఏ విధంగా మనం దాన్ని కలిసి ఆలోచించవచ్చో మనం చూస్తుంటాం. ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నాడు దేవుడు ప్రతి బుక్లో. ఏ బుక్ చూడండి, పలానా రాజు టైంలో అని. యెషయా గ్రంథం చూడండి, రాజు అయిన ఉజ్జియా మరణించినప్పుడు అని. అలాగా ఒక రాజకీయమైన వాతావరణాన్ని కీలకాంశంగా తీసుకుంటూ ఆయన రక్షణ చరిత్రను నడిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే రక్షణ చరిత్రను నడిపిస్తూ రాజకీయాలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మనకి అన్నీ అర్థం కాకపోవచ్చు, కానీ ఆయనకి సమస్తం తన స్వాధీనంలో ఉన్నదాన్ని మాత్రం మనం గ్రహించుకుందాం. ఇక్కడ ఈ యోషియా అనే యొక్క బాలుడు రాజు అయినప్పుడు ఆ సమయాల్లో దేవుడు పిలిచాడు. తన్ని పిలవటం అంటే దర్శనాలు ఇచ్చాడు, మాట్లాడమని చెప్పి పంపించాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ లాగా చెప్పాను. బ్యాక్గ్రౌండే ఇంతుంటే మెసేజ్ ఎంత చెప్తారంటే, మెసేజ్ చాలా సింపుల్. ఒకే ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తాను. చదువుతారమ్మా? ఇర్మియా 12:1 నుంచి చదవండి. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడుదువు. ఆయనను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహా విశ్వాసఘాతకులు సుఖింపనేలా నీవు వారిని ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, న్యాయము, నీతి, రెండు విషయాలు. ఇంగ్లీష్లో అయితే రైచియస్నెస్ అండ్ జడ్జిమెంట్. ఒకసారి జేసురత్న కుమార్ అని అడిగాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ జస్టిస్ అండ్ జడ్జిమెంట్ అని అడిగితే, బాబీ నేను దాదాపు ఒక 10 సంవత్సరాలు చదివాను. అది రెండు పెద్ద పెద్ద గ్రంథాలు అవి. న్యాయము, తీర్పులు, లేకపోతే నీతి, న్యాయము అన్నది రెండు పెద్ద గ్రంథాలంట ఈ యొక్క లా స్టూడెంట్స్కి, లా ఏరియాస్లో. అయితే ఇక్కడ ఇర్మియా ఎంత చక్కగా దేవుడితోటి మాట్లాడుతున్నాడు చూడండి. నీవు నీతిమంతుడు కనపడదు ఎప్పుడు నేను వాదించినప్పుడు. మనం కూడా దేవుడితో వాదిస్తుంటాం ఒక్కొక్కసారి. వాదించడం అంటే ప్రేయర్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి
ఒకసారి దినకరన్ గారు దేవుడు ఆయన్ని యూనివర్సిటీ కట్టమన్నప్పుడు ఆయన ప్రతి బ్యాంకుకి వెళ్ళాడట. ఎవ్వరు ఆయనకి లోన్ ఇవ్వలేదు. ఆయన మళ్ళీ తన యొక్క ప్రార్థన గదిలోకి వెళ్ళి దేవునితో వాదించాడంట. నువ్వు నాకు చెప్తావు కానీ నాకు సహాయం చేయవు, నేను ఎక్కడికి పోవాలి ఇప్పుడు అని చాలా కష్టంతో దేవుని మీద వాదించాడంట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, చాలా కాలం క్రితం నువ్వు ఒక వ్యక్తికి ప్రార్థన చేసావు కదా అని ఒక వ్యక్తిని చూపించాడంట దేవుడు. ఆ వ్యక్తి తన వ్యాపారంలో బాగా నష్టపోయినప్పుడు దినకరన్ గారి దగ్గరికి వస్తే దినకరన్ గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై తనకి ప్రార్థన చేసి దేవుడు చెప్పిన మాటలు అతనికి తెలియజేశాడు. ఏమని? నువ్వు వెళ్ళి మళ్ళీ అదే వ్యాపారం చేయమని చెప్పమంటున్నాడు దేవుడు అని. అతను వెళ్ళి మళ్ళీ అదే వ్యాపారం చేసినప్పుడు బహుగా దేవుడు ఆశీర్వదించాడంట. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి, బ్రదర్ ఇట్లా ఇట్లా దేవుడు నాకు యూనివర్సిటీ పెట్టమంటున్నాడంటే ఆయన సెక్యూరిటీగా ఉండి ఆ రోజుల్లో 12 కోట్లు లోన్ ఇప్పించాడంట, బ్యాంక్ లోను. ఎప్పుడు సంగతిది? యూనివర్సిటీ స్థాపించక ముందు, దాదాపు 25-30 సంవత్సరాల క్రితం. అప్పట్లో 12 కోట్లు అంటే పెద్ద మొత్తమే అది. సో అతను సెక్యూరిటీగా, ఒకవేళ దినకరన్ గారు బ్యాంక్కి కట్టకపోతే నేను కడతానని నిల్చున్నాడట. సో ఇక్కడ నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనపడతావు. దినకరన్ గారు వాదించినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు కానీ నా దగ్గరికి వచ్చి అడగలేదు, నేను నిన్ను నడిపిస్తాను కదా అని ఉండొచ్చు. ఏ విషయమైనా మన జీవితంలో కూడా మనకి కూడా అనుభవాలు ఉంటాయి. దేవుడు నీతిమంతుడిగా మనం ఒప్పుకుంటాం. ఏ ప్రాబ్లం అయినా సరే మనం ఫేస్ చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత వాదించినా ఫైనల్గా ఆయనే కరెక్ట్ అని మనం ఒప్పుకుంటాం. కరెక్ట్ కాబట్టి ఆయన కరెక్ట్ అయినా కూడా చాలా ఇప్పుడు చూడండి, అబ్రహాము దగ్గరికి దేవుని దూత వచ్చినప్పుడు 5 people ఉన్నా నేను వదిలేస్తానంటాడు సొదొమ గొమొరాని. కనీసం 5 people, 5 దగ్గర ఆగిపోతాడు అబ్రహాం, ఇంకా బేరం ఆడ్డు. 5 నీతిమంతులు ఉంటే చాలు నేను ఒప్పుకోను. 5 కూడా లేరు ఆ సిటీస్లో. ఎంత నీతిమంతుడో చూడండి దేవుడు. ఒక్క 5 people నాకు చూపించి నేను వదిలేస్తానంట. సో నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడదు, ఆయనను న్యాయము విధించటను గురించి నేను నీతో మాట్లాడుదును. ఒక ప్రాఫెట్ దేవుడితో మాట్లాడగలడు. ఒకవేళ నీ జీవితం మీద ఒక ప్రవక్త కాలింగ్ ఉందేమో, యూ కెన్ టాక్ టు గాడ్ ఇన్ ఎ వెరీ వెరీ పర్సనల్ వే. దేవునితో నువ్వు చాలా వ్యక్తిగతంగా మాట్లాడగలిగిన ఒక కృప దేవుడు నీకు ఇస్తాడు తప్పకుండా. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, న్యాయం విధించటని గురించి నేను నీతో మాట్లాడాలనుకున్నాను. దేవుడు న్యాయం విధిస్తే, ఇప్పుడు మన అసెంబ్లీస్లో పార్లమెంట్లో జరిగేది ఈ న్యాయం విధించటాలే కదా. న్యాయాన్ని, పాలసీస్ని విధాన సభ న్యాయం విధించటం, విధాన సభ, విధాన మండలి, శాసన మండలి, శాసనసభ, శాసనాలు విధానాలు నిర్ణయించే ఒక ద్వారం అది. మన పార్లమెంట్స్ అవ్వచ్చు, మన అసెంబ్లీస్ అవ్వచ్చు, దే ఆర్ అట్ గేట్స్. అది కీర్తనలో ఉంది కదా, 127 కీర్తన దయచేసి చదువుతారమ్మా. 127 కీర్తన. అందరు నిద్రపోతున్నారండి? లేదు సార్, మెలకుగానే వింటూ ఉన్నాము. అమ్మా థ్యాంక్స్. పట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల. అది కాదురా నెక్స్ట్ 128. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను 127 లాస్ట్లో చదవండి. 127 5వ వచనం, 4-5 చదవండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చాలు. గుమ్మములు, గేట్స్. గుమ్మములు అంటే ఏంటంటే, నా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు, వాట్ ఈస్ గేట్స్ బాబీ? దేవుని యొక్క గుమ్మములు అంటే ఏంటి తెలుసా అంటే, ఈ రోజుల్లో గుమ్మములు అంటే ఎక్కడైతే చాలా బలమైన నిర్ణయాలు అవుతాయో ప్రజలందరి కోసం, అవి గుమ్మములు. ఎక్కడైతే చాలా మార్కెట్ ప్లేస్ ఉంటుందో, వ్యాపార రంగం ఒక గుమ్మం,
అలాగే రాజకీయ రంగం ఒక గుమ్మం. ఇట్లాగా కొన్ని గుమ్మాలుంటాయి, గేట్స్. వాటిలో మన పిల్లలు తమ విరోధులతో వాదిస్తారట. తర్వాత బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. అట్టివారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించదు. నా కూతురు లా చదువుతానంటే నాకు చాలా సంతోషం వేసింది. షీఈ్ ఆల్రెడీ వెరీ పవర్ఫుల్గా ఉంది తను సబ్జెక్ట్లో. మొన్న ఎక్కడో చిల్డ్రన్ మినిస్ట్రీ వాళ్ళు తనని లీగల్ లీగల్ ఆస్పెక్ట్ కొంత షేర్ చేయమని ఈ చిల్డ్రన్ మినిస్ట్రీస్ విషయంలో తనని తీసుకెళ్లారు. చక్కగా షేర్ చేసిందంట. చాలా బాగా చదువుతుంది ఆశ్రిత. మీ ప్రేయర్స్ దేవుని మహాకృప. సో లీగల్ ఏరియా ఈజ్ ఒక గేట్. అది లీగల్ ఏరియా అంతా కూడా ఒక గుమ్మం. వ్యాపార రంగం అంతా ఒక గుమ్మం. అలాగే రాజకీయ రంగం అంతా ఒక గుమ్మం. మీలో కొంతమంది అనుకోవచ్చు, నాకు పిల్లలు లేరు కదా అని. ఉదాహరణకి వేదవాక్యం సిస్టర్ గారు తను మ్యారేజ్ చేసుకోలేదు, కానీ వాళ్ళ తమ్ముడి గారి కుటుంబం, తన తమ్ముడి గారి పిల్లలు తన పిల్లలుగా భావిస్తారు. నేను వెళ్ళి దర్శించాను వాళ్ళు ఎంత అందంగా ఉంటారో, ఇద్దరు కొడుకులు. వాళ్ళు యవనస్తులు, అసలు ఈ ప్రపంచాన్ని షేక్ చేయగలిగిన యవనస్తులు వాళ్ళు. ఆ పిల్లల్ని ఎంత శ్రద్ధగా ఆసక్తి కలిగి ప్రార్థనతో ఆవిడ కవరిస్తారో, కవరింగ్ ఇస్తుంటారు. సో ఒకవేళ నీకు పిల్లలు లేకపోతే, నాకు పిల్లలు లేకపోతే, దేవుడిచ్చి ఆత్మీయ పిల్లలు ఉంటారు మనకి. వాళ్ళనమాట మన యొక్క బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. వాళ్ళు సిగ్గుపడక తమ విరోధులతో గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. సో దేవుని వాక్యం ఎంత స్కోప్ ఉందో చూడండి. దేవుని వాక్యానికి గుమ్మములు అనగానే ఏంది, మనం పాత నిబంధనలో గేట్స్ గుమ్మాలు అనుకుంటాం, కానీ గుమ్మములలో వాదించడం అంటే పాలసీ మేకింగ్ ఎక్కడ జరుగుతుందో, విధానాలు ఎక్కడ జరుగుతాయో, విధానాలు ఎక్కడ రూపొందించబడతాయో అక్కడ ప్రభావితం చేయాలి మన పిల్లలు. అది ఎక్కడైనా సరే దేవుని యొక్క చిత్తానుసారంగా. సరే, ఇక్కడ న్యాయం విధించడం గురించి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అంటున్నాడు. ఎంత టైం 6:69 కదండి, ముగిచ్చేస్తాను. ఇర్మియా 12:1 ఉన్నాం. ఇంకా అయినను న్యాయం విధించని గురించి నేను నీతో మాట్లాడదును. దేవునితో మాట్లాడినప్పుడు నాకు జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, అది వల్ల ఇది, ఇట్లాంటివన్నీ కాకుండా కొంతమందిని దేవుడు ఇలాంటి డైలాగ్ దేవునితో చేయడానికి ఏర్పాటు చేసుకుంటాడు. అసలు ఇర్మియాని పిలిచిందే ఆయనతో మాట్లాడటానికి. దేవుడికి ఒక స్వభావం ఉంది, తన స్నేహితులతో చెప్పకుండా ఏం చేయడు. ఆయనకి ఫ్రెండ్స్ కావాలి. అలాంటి ఫ్రెండ్స్ మనం. ఎలాంటి ఫ్రెండ్స్ అంటే ఊరికే చిన్న చిన్న విషయాలు మాట్లాడే ఫ్రెండ్స్గా మనం ఉండకూడదు. చిన్న చిన్న విషయాలు ఫ్రెండ్స్. ఒకసారి పాల్ అంకుల్, ఎంఏ పాల్ గారు, మా పాస్టర్ గారు వైజాగ్లో, ఆయన ఏం చెప్పాడంటే, ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుందట. దెర్ ఈజ్ అ టైప్ ఆఫ్ మైండ్ సెట్ దట్ గివ్స్ అస్ పీస్ అండ్ జాయ్. మనకి శాంతి సమాధానాలు ఇచ్చే ఒక మనస్తత్వం ఒకటి ఉంటుంది, దాన్ని అందుకోండి. ఒక్కొక్కసారి మనకి ఎలా ఆలోచించాలో కూడా మనకి శక్తి సరిపోదు. ఉదాహరణకి నేను నిన్న పెళ్ళికి వెళ్ళాను. ఏమనుకోకండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పెళ్ళి డిన్నర్ అవుతున్నంత సేపు ఒక వీడియో వేస్తూ ఉన్నారు. ఈ మధ్య పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఒకటి చేస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, వాళ్ళిద్దరిని కెమెరామ్యాన్, మా చిన్నమ్మాయిని కూడా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకెళ్ళినప్పుడు నాకు కొద్దిగా మింగుడు పడలేదు. ఏంటంటే చాలా వాళ్ళు తీసుకునే పిక్చర్స్ అన్నీ కూడా, ఇంకా మరి పెళ్ళి అవ్వలేదు కదా అంత క్లోజ్గా నిలబడి తీసుకోవటం, ఇవన్నీ ఏంటి నాకు నచ్చలేదు. అయినా కూడా ఈరోజు యవనస్తులు నేను పాతకాలిపోయాను అయినాను అనుకుంటారేమో, నేను గమ్మునున్నా. సరే చూద్దాం, దేవుడు మనకి ఎలా ఆలోచించాలో సహాయం చేస్తాడు. నిన్నైతే ఏకంగా ఒక చిన్న సినిమాలాగా ఉంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, పెళ్ళి అయ్యింది నిన్న, కానీ అంతకుముందు ఒక ప్రీ వెడ్డింగ్ వీడియో అంట. అది బ్యూటిఫుల్గా ఉంది, చూడటానికి చాలా బాగుంది. కానీ ఒక సినిమా సాంగ్ ఎలా ఉందో అలా ఉందన్నమాట. ఒక హీరోయిన్ ఏ విధంగా మంచి మంచి లొకేషన్స్లో. నేను అలా చూస్తా ఉన్న, భోజనం చేస్తున్నాను సేపు, పెద్ద పెద్ద స్క్రీన్స్ మీద వేశారు. అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా నేను దీని గురించి ఎలా ఆలోచించాలి అని. అప్పుడు నాకు
పరమగీతం గురించి నేను ధ్యానం చేసుకున్నాను చాలా కాలం. మీకు గుర్తుందో లేదో, విమలారెడ్డి అమ్మగారు ఒకసారి పరమగీతంలో నుంచి ఒక విషయం ధ్యానం చేశారు. ప్రియురాలని సంఘంతోటి, ప్రియుడిని ప్రభువుతోటి పోల్చి చెప్పారు. అయితే నేను ఆ బుక్ మీద చాలా రీసెర్చ్ చేశాను ఆ తర్వాత. అయితే ఆ బుక్లో నుంచి నాకు చాలా విషయాలు ప్రభు బయలుపరిచారు. కొన్ని స్టడీ బైబిల్స్లో కూడా నేను నేర్చుకున్నాను. ఏంటంటే అది మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఆ బుక్. మ్యారేజ్ విషయాల్లో కానీ అది చాలా బైబిల్‌లో పొందుపరిచి ఉంచారు. దేవుడు అన్ని ఏరియాస్‌ని కవర్ చేసే దేవుడు కాబట్టి. సో, నాకు వెంటనే ఆ వీడియో చూస్తున్నప్పుడు నిన్న పరమగీతం బుక్ గుర్తుకొచ్చింది. వీళ్ళు పాపం చేయట్లేదు గదా! ఈ ఈ యవనస్తులు. చాలామంది పెళ్ళికి ముందే కలుసుకొని మాట్లాడుకుంటా ఉంటారు ఈ యొక్క తరంలో. వీళ్ళు కాపోతే ఆ వీడియో చేసి చక్కగా మరి వీడియో చేసుకున్నారు. ఆ ప్రీ వెడ్డింగ్ షూట్ అంట. ఎందుకు నేను ఒకలాగా వ్యతిరేకించాలి? పరమగీతంలో ఉంది గదా! ఆ పెళ్లి వరకు గూడా వాళ్ళు అప్పుడప్పుడు ఆ ప్రియుడు, ప్రియురాలు కలుసుకుంటానే ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు తెలుసుకుంటున్నారు గదా! పెళ్లి వరకు ఒక రకంగా పవిత్రంగానే ఉన్నారు కదా! కాపోతే ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ గురించి తెలుసుకుంటా ఉన్నారు కదా! అని ఇలాంటి థాట్స్ వచ్చినియి నాకు. నేను ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు గానీ, ఎంఏ పాల్ గారు చెప్పారు. "దేర్ ఈస్ ఎ మైండ్ సెట్ దట్ గివ్స్ అస్ పీస్ అండ్ జాయ్." ఒకలాంటి మనస్తత్వం మనకి శాంతి సమాధానాలిస్తది అని. నేను మీకు చెప్తున్నది అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఇక్కడ మరి న్యాయము విధించుటను గూర్చి నీతో నేనెందుకు ఈ మాట చెప్తానంటే, ప్రభు ఒకలాంటి మైండ్ సెట్ కలిగిన మన ప్రభు. మరి రోజ్ ఆఫ్ షారోన్ ఆయన హ్మ్, ఏంటి ఆయన గురించి చాలా మంచి మంచి వర్ణనలుంటాయి గదా! 10,000లో అతి ప్రియుడు, 10,000లో అతి ప్రియుడని జెప్పేసి. అతను మైండ్ సెట్ చాలా ఉన్నతంగా ఉంటది. మనం అతనితో మాట్లాడినప్పుడు ఇర్మియా వలె మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? న్యాయం విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును అంటున్నాడు. న్యాయం విధించుటను గూర్చి. ఎప్పుడైనా ఇట్లాంటివి మాట్లాడామా ప్రభువుతో? ప్రభువా భయమేస్తుంది నాయనా, ప్రభువా జ్వరం వచ్చింది, ప్రభువా ఇక్కడ గడ్డొచ్చింది, అక్కడ నాకు ప్రార్థనలు గూడా ఇలా ఉండేవి. అయితే న్యాయం విధించడాన్ని గురించి నేను నీతో మాట్లాడుదును. ఇక్కడ మాట్లాడుతున్నాడు తను. బాధలు వ్యక్తం చేస్తున్నాడు. దుష్టులు తమ మార్గంలో వర్ధిల్లనేలా అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడుగుతున్నాడు. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాస ఘాతకులు సుఖింపనేలా. మీరు కూడా చూస్తూ ఉండుంటారు కొంతమంది. దుష్టులు వర్ధిల్తాం, మహావిశ్వాసఘాతకులు సుఖంగా ఉండటం. వాళ్ళు చాలా అదేంటి ఒకలాంటి ఆహ్, తెలుగులో ఉంటది గదా! ఇది వాపా, బలుపా అని. ఒకలాంటి హ్మ్, పెచ్చిరిల్లిపోతుంటారు. చాలా ఎక్స్ట్రాలు మాట్లాడేస్తుంటారు. చాలా సడెన్‌గా చాలా ఆహ్, ఒకలాంటి స్వెల్లింగ్‌లా బిహేవ్ చేస్తుంటారు. అప్పటికప్పుడే స్పిరిచ్యువల్ జైంట్స్ అయిపోయినట్టు బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. అయితే వాళ్ళ గురించి దేవుడు ఇర్మియా అంటే ఏమంటున్నాడంటే, మహావిశ్వాసఘాతకులు నిన్ను సికింపనిస్తున్నావు. ఇక్కడ చూడండి, నీవు వారిని నాటుతున్నావు. వారు వేరు తన్నుచున్నారు. వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. ఇక్కడ చాలా క్లాసిక్ అబ్జర్వేషన్ ఇక్కడ. ఏంటంటే, నీవు వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ, వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. ఈజ్ ఇట్ నాట్ ట్రూ విత్ సో మెనీ సో కాల్డ్ లీడర్స్ నౌ? సడన్‌గా పుట్టుకొచ్చే నాయకులు ఇట్లా లేరా? ఈరోజు చాలా సంఘాల్లో ఉన్నారు. నీకు కూడా కనిపిస్తున్నారు. నాకు కనిపిస్తున్నారు. దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ నోరు కొన్ని పరిస్థితులను బట్టి వాడి నోటికి తోడుగా ఉన్నాడు కానీ, వారి అంతరింద్రియములకు సత్యము బయలుపరచబట్లేదు. దేవుని వాక్యంలో ఉంది, నీ సత్యమును, నీ వెలుగును, నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపించు. అవి నీ యొక్క పరిశుద్ధ పర్వతమునకు నన్ను ఎక్కించి తీసుకొస్తదంట. ఏది? నీ వెలుగు, నీ సత్యం. వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. కొంతమంది లీడర్స్‌ని, సడెన్‌గా పుట్టుకొచ్చే లీడర్స్‌ని ముఖ్యంగా మీరు గమనించినప్పుడు దేవుడు వాళ్ళని వాడుకుంటున్నట్టు కనిపిస్తా ఉంటది. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కొంత గొప్ప ఉపయోగంగా ఉంటది. కానీ వాళ్ళ అంతరింద్రియములకు దేవుడు దూరంగా ఉన్నాడని నీకు తెలిసిపోతా ఉంటది నీ ఆత్మలో.
బాధేస్తుంది అప్పుడు. అరే ఒప్పుకోవలసిన చాలా లోతైన విషయాలు ఒప్పించబడటం లేదు వీళ్ళు, అయినా దేవుడు వాడుకుంటున్నాడే అనిపిస్తుంది. సేమ్ ఇదే బాధ ఇర్మియాకి. ఇక్కడ అంటున్నాడు 3వ వచనం చూడండి. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెల వలను వారిని హతము చేయము, వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. దేవుడు చాలా ఆశ్చర్యకరమైన ఒక రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ ఒక జవాబు చెప్తున్నాడు. ఏం జవాబు చెప్తున్నాడు ఇర్మియాతోటి? నిజమే, నువ్వు చెప్తుంది నిజమే, నేను వాళ్ళ అంతరింద్రియములకు దూరంగా ఉన్నాను, కానీ వాళ్ళని వాడుకుంటున్నాను కొన్ని పరిస్థితులను బట్టి, నాకు తప్పటం లేదు. వాళ్ళ నోటికి నేను సమీపంగా ఉన్నాను, వాళ్ళ అంతరింద్రియం దూరంగా ఉన్నాను, నిజమే. అయితే నేను వాళ్ళకి సత్యం బయలుపరుస్తాను, వాళ్ళని ఒప్పింపజేస్తాను. పాపం విషయంలో లేకపోతే దోషం విషయంలో లోతైన ఒప్పుకోలు నేను ఇస్తానని అంటం లేదు దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి 5వ వచనంలో, ఇర్మియా, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా, నీవు రౌతులతో ఎలాగూ పోరాడుదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నీవేమి చేయదు? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద క్లాష్ బిట్వీన్ టూ థింగ్స్ ఏంటంటే ఇక్కడ ద రైట్ ప్రాఫెసీ అండ్ ద షాడో. ఇక్కడ ఈరోజు సంఘంలో జరుగుతున్న ఒక యుద్ధం ఏంటంటే సరి అయిన ప్రవచనానికి మరియు నీడకి మధ్య జరుగుతున్న సంఘర్షణే. ద కాన్ఫ్లిక్ట్, ద క్లాష్ బిట్వీన్ రైట్ ప్రాఫెసీ అండ్ షాడో. ఒక నీడకిను మరియు సరి అయిన ప్రవచనానికి మధ్య జరుగుతున్న సంఘర్షణే ఈ సంఘములో ఉన్న సంఘర్షణ. ఏ సంఘమన్నా తీసుకోండి. పౌలు అంటాడు, సంఘముల గురించి కూడా నాకు భారం ఉంది అంటాడు. తను ఏ సంఘంలో కూడా 2 సంవత్సరాల మించి పనిచేయడు అతను. బికాజ్ ఈజ్ అన్ అపాజిల్. తనకి ప్రయాణించి పరిచర్య చేసే పరిచర్నిచ్చాడు దేవుడు. ప్రయాణాలకు సంబంధించిన పరిచర్నిచ్చాడు దేవుడు. సో ఇక్కడ దేవుడు అంటున్నాడు, బాబు ఇర్మియా గారు, నువ్వు నడుచుకొని మామూలుగా నడిచి వచ్చే పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను టయర్డ్ అయిపోయేటట్టు చేశారు, నిన్ను అలసిపోయేటట్టు చేశారు వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే చెప్తున్నావో, ఎవరి నోటికి నేను తోడై ఉన్నాను, ఎవరి అంతరింద్రియములకు నేను దూరంగా ఉన్నాను అంటున్నావో, వాళ్ళు చాలా సింపుల్ శత్రువులు నీకు. వాళ్ళే నిన్ను అలసిపోయేటట్టు చేశారు. వాళ్ళతో నువ్వు పరిగెత్తుతా ఉంటే వాళ్ళతో పడి నువ్వు వాళ్ళతో సంబంధాల విషయం అవ్వచ్చు, రిలేషన్షిప్స్ అవ్వచ్చు, వాళ్ళ విషయాలు నువ్వు చూసి నువ్వు అలసిపోయి ఉన్నావు. అసలు విషయం ఒకటి ఉంది. ఇర్మియా అంటున్నాడు ఏంటంటే, రౌతులతో, గుర్రాల మీద వచ్చే వాళ్ళతో, అసలు నడుచుకొని వచ్చే వాళ్ళే నిన్ను అలసిపోయేటట్టు చేస్తే, గుర్రాల మీద వచ్చి నీవు రౌతులతో ఎలాగూ పోరాడదు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నీవేమి చేయదు అంటే ఒకలాంటి పోలిగ్గా చెప్తున్నాడు. యోర్దాను బాగా రష్యింగ్ వచ్చిందనుకో, రివర్ బాగా స్వెల్ అయిపోయి వచ్చిందనుకో, ఏం చేస్తావు నువ్వు? అసలు మామూలుగానే నెమ్మదిగా ఉన్నప్పుడే నువ్వు చాలా క్షేమంగా, నెమ్మది గల స్థలమున నువ్వు క్షేమంగా ఉన్నావు. ప్రవాహంగా యోర్దాను వస్తే నువ్వేం చేస్తావు? ఇక్కడ అసలైన ప్రాబ్లం చెప్తున్నాడు. నీ సహోదరులు సహితము, నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ సొంత పీపులే. ఎవరి గురించి అంటున్నావు కదా, నీ ఇంట్లో వాళ్ళే నీకు ఎనిమీస్ అవుతారు, వాళ్ళు నమ్మబాక, వాళ్ళని నమ్మొద్దు అంటున్నాడు ఇర్మియాతో. నీకు ద్రోహం చేయుచున్నారు నీ ఇంటి వారు, నీ వెంబడి గేలి చేస్తారు, నీ తండ్రి ఇంటి వారు సహితం నీకు ద్రోహం చేసి. లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్లో, ఈ అధ్యాయం లాస్ట్లో 16వ వచనం, బయలుతోడని ప్రమాణం చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణం చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. నా ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకుంటే వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుతారు. ఇక్కడ ఏంటంటే
నమ్మద్దు, అదే సమయంలో నమ్ము అని చెప్తున్నాడు. సొంత వారిని, నీ సొంత వారిని నమ్మొద్దు అంటున్నాడు. అదే సమయంలో నీ ప్రజల మార్గమును జాగ్రత్తగా నేర్చుకుంటే, మనుషుల హృదయాలు చాలా విచిత్రమైన ఉంటాయి. అది సొంత వాళ్ళు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. ఇర్మియా ఏమో ఎవరి గురించో కంప్లైంట్ చేస్తుంటే దేవుడు అంటున్నాడు, అసలైన యుద్ధం ఉందిరా బాబు, అసలైన యుద్ధం ఉంది. నువ్వు సింపుల్ యుద్ధాల్లో అలసిపోయి ఉన్నావు, కానీ పెద్ద పెద్ద యుద్ధాలకి నేను పిలుస్తున్నాను నిన్ను, పెద్ద పెద్ద యుద్ధాలకి నేను పిలుస్తున్నాను. కనుక ఎవరిని నమ్మాలో, కుటుంబ సభ్యుల్లోనే ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరిని ఎంతవరకు నమ్మకూడదు, ఇవన్నీ దేవుడు చూపిస్తాడు. నేను చూపిస్తాను నీకు, అసలైన యుద్ధం ఉంది అని. దీన్ని మనం మన కాంటెక్స్ట్లో ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అంటే, మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం టైం ఉన్నప్పుడు చదువుకోండి. రకరకాలైన ఈవిల్ స్పిరిట్స్ గురించి అక్కడ రాయబడి ఉంటుంది. తర్వాత రకరకాలైన మనుషుల గురించి కూడా క్రొత్త నిబంధనలో రాయబడి ఉంటుంది. సో బేసిక్గా ఇర్మియా గ్రంథంలో ఈరోజు చదవబడిన వాక్యంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిన్ను దేవుడు ఒక వార్ఫేర్కి, నిన్ను దేవుడు పిలిచిన పిలుపులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, వీఆర్ కాల్ టు డూ వార్ఫేర్. మనము యుద్ధం చేయడానికి పిలువబడ్డాం, ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి పిలువబడ్డాం, అంతేగాని కుదేలైపోవటానికి పిలువబడలేదు. వీఆర్ కాల్ టు ఫైట్, వీఆర్ కాల్ టు వార్. దేవుడు మనకి ఒకసారి మనం ఎలా ఉండాలంటే, మన బ్రాండ్ వారియర్, జస్ట్ ప్రేయర్ వారియర్ కాదు, రియల్ వారియర్, నిజమైన ప్రార్థన యోధుడు కాదు, యోధుడు. నీ పేరు యోధుడు, ప్రేయర్ వారియర్ కాదు, వారియర్. ఎట్లాంటి వారియరు? శక్తులతో క్లాష్ అవ్వాలి, నువ్వు పవర్స్తో డీల్ చేయాలి. యూ షుడ్ డీల్ విత్ పవర్స్తో డీల్ చేయాలి. ఈవిల్ స్పిరిట్స్ వణికించాలి వాటిని. ప్రజల యొక్క మైండ్ సెట్స్ని తెలుసుకొని మూవ్ అవ్వాలి. మనం ఒకసారి ఫెయిల్ అవుతాం, కానీ మళ్ళీ లేచి ప్రజలతోటి చాలా చాకచక్యంగా మూవ్ అవ్వాలి. ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలిసిపోవాలి. ఎవరు ఈవిల్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. సో ఈవిల్ పీపుల్, ఈవిల్ స్పిరిట్స్, ఈవిల్ సిచ్యుయేషన్స్, వీటన్నిటి గురించి కొత్త నిబంధనలో మనం క్రొత్త నిబంధన పీపుల్ కాబట్టి యేసుక్రీస్తు గురించి ఏముంది? ద క్యాప్టెన్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అని ఉంటుంది. మన రక్షణకి కర్తయు కొనసాగించేవాడు అని ఉంటుంది. ద క్యాప్టెన్ అన్న వర్డ్, అది యుద్ధానికి సంబంధించిన వర్డ్. కనుక ఈ మాటలు దేవుడు మనకు వినికిళ్ళు ఆశీర్వదించింది కాక కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించండి. ఓవర్ టు ఝాన్సీ అమ్మ ప్లేస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. మరి చాలా చక్కని విషయాలు ఇర్మియా గ్రంథం ద్వారా మాకు వివరించారు. మరి దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక ముందే మన కాలింగ్ ఉంటదని, అట్లాగే ముందే మనల్ని ప్రతిష్ఠించాడని, మీ ఆత్మ వర్ధిల్లాలంటే మీ పాపం ఒప్పుకోవాలని, మీలో ఉన్న విగ్రహాలు తీసుకోకపోతే మనం దేవునికి ద్రోహం చేసిన వారం అవుతామని, మీ కాలింగ్ ఏంటో దేవునినే అడిగి తెలుసుకోవాలని, దేవునికి ఫ్రెండ్స్ కావాలని, ఆ ఫ్రెండ్స్ మనమే అవ్వాలని, ఆత్మ సంబంధమైన యుద్ధం చేయటానికి మనం పిలువబడ్డామని చక్కగా ముగించారు. థ్యాంక్ యూ అన్న. మరి చెప్పబడిన వాక్యం నిమిత్తం ఇవన్నీ మనం ఫాలో అవుదామండి, నేర్చుకుందాం, ఇంకోసారి విందాము. యూట్యూబ్ లో ఉంటే మీకు తెలుసు కదా, ఈ వర్తమానాలన్నీ యూట్యూబ్ లో రికార్డ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పేది రికార్డ్ అవుతున్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాయి. దానిలో మరి బాబీ అన్న చెప్పిన వర్తమానాలే మీరు ప్రత్యేకంగా వినాలని ఆశపడితే మరి వారి ఫోటోతో సహా ఉంటాయండి మెసేజెస్, మీరు వినొచ్చు, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయొచ్చు చక్కని వర్తమానాలు. మరి ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాము. చేయగలిగిన తండ్రి, కృపగలిగిన శిక్ష బంగారు పోతారు నాయన, ఉదయ కాలంలో మీ దేవుని దోషాన్ని పెట్టుకున్నారు. వ్యాకరణం కొన్ని మాటలు మాతో మాట్లాడినారు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఆయన నెలంతా కూడా మీ జన్మదిన వేడుకలు ఆయా ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు నాయన, మీకే వందనాలు, స్తోత్రాలు. అయినా 2024 సంవత్సరాల క్రితం మీరు మా కోసం శరీరధారికి లోకానికి వచ్చారు.
మా కోసం పడరాని పాటలు పడ్డారు, శిలువ మరణం పొందారు, తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు. తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చొని తండ్రి మా కోసం ఇంకా విజ్ఞాపన చేస్తూ ఉన్నారు తండ్రి. మేమందరం కూడా తండ్రి మీ రాజ్య వారసులు కావడానికి మమ్మల్ని వాక్యం ద్వారా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అనేక మందిని సమీకరించి ఉదయకాల వేళ మీ పాదాల చెంతకు రావడానికి మీరు సాధనంగా వాడుకుంటున్నటువంటి బాబుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ బిడ్డ పట్ల, ఆ బిడ్డ కుటుంబం పట్ల, ఆ బిడ్డకి ఇచ్చినటువంటి సమస్తం పట్ల మీరు దాచిన మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. మన ఆయన మా దేవ బాబుకి సహకరిస్తున్నటువంటి జాన్సన్ బట్టి, అలాగే ఆయన చిరపు గారిని బట్టి, తేజాన్ని బట్టి, ఆయన జాన్సన్ బట్టి, కోర్ కమిటీ అందరిని బట్టి కూడా మీ పాస్ అనేది వస్తున్నాం. మన మా దేవ మన బిడ్డకి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు అందరిని కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. నాయన మీ పనిలో ముందంజ వేయటానికి అనేక మందిని ఆయన మీ వైపు తిప్పడానికి, మీ రాజ్య వారసులుగా చేయటానికి పనిముట్లుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. నాయన తిరిగి నాయన ఈ దినం మీ పునరుద్ధాన దినం కూడా మా మందిరానికి వేయించి ఉండగా మీరు సహాయంగా తోడుగా ఉండండి. అక్కడ మా సేవకులు ఇచ్చే వాక్యం నేను శ్రద్ధగా విని వాక్యానుసారం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను మా గ్రూప్ లో అనేక మంది బిడ్డలు ఉన్నారు, ఎవరైనా అవసరాలతో ఉన్నారో మాకే తెలియదు, కానీ అటువంటి అవసరాలను తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నేను రాబర్ట్ జేమ్స్ గారిని మరో పర్యాయం జ్ఞాపకం తీసుకున్నాం. నేను ఆ బిడ్డ పట్ల మీ చిత్తం ఏమైతే ఉందో జరిగించమని ప్రార్థిస్తున్నాము. నేను మా దేవ నాయన ఉదయకాల వేళ మేము మమ్మల్ని సమీకరించిన విధానాన్ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన ఈ దినం మరి అనేక ప్రాంతాల్లో అనేక మంది బిడ్డల తండ్రి మరి ఆయా చర్చలకు వెళ్ళి వారి యొక్క నాయన మీ యొక్క పాస్ అనేది వెళ్తూ ఉన్నారు. నాయన కొంతమంది బిడ్డలు అయితే మాలో ఉన్నటువంటి కొంతమంది బిడ్డల తండ్రి సెమీ క్రిస్మస్ అవి జరుపుకుంటూ ఉన్నారు. అటు బిడ్డల యొక్క జీవితాల్లో మీరు తోడుగా ఉండండి. అనేక మంది ప్రార్థన యోధులను, అనేక మంది వాక్యం చెప్పే బిడ్డలు మీరు వాకిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలికి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణరక్షకుడు విమోచకుడు చేస్తున్నామని పెడుతున్న ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరును గాక. మందిన ఆహారం మాకు దయచేయండి. వాళ్ళ పాదము తీసిన వారిని క్షమించిన ప్రకారం మా పాదము క్షమించము. హృదయానికి దృష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు అయినారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం చేరిపోయిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యగారు. మరి ప్రార్థించిన పాస్టర్ మురళి బాబాయ్ గారికి, వాక్యం అందించిన బాబీ అన్నకి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి.